ఇప్పుడు పుణ్యాత్ములారా ఏం తెలియచేస్తున్నారంటే పరమాత్మ, సాయి ఇతనా దీజియో जामे कुटुम समावे हम भी भूखे न रहे అతిథి న భూఖో జావే. ఇంతకంటే అధికంగా అడగటం ఈ కాలుని జైల్లో మనది మహామూర్ఖత్వము. ఇంతే అడగండి, ఇందులోనే అన్నీ లభిస్తాయి. ఎందుకంటే ఇది కలియుగం. ఇంకా కలియుగంలో మిషనరీ ఎంతో అవసరం. మీరు ఈ మాత్రమే అడగండి, మీ కుటుంబ నిర్వహణకి ఎంత అవుతుందో. అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే కుటుంబపు అవసరాలు. కుటుంబానికి ఎంత కావాలో అంత. మనం ఆకలితో ఉండకూడదు. అతిథి కూడా ఆకలితో పోరాదు. అప్పుడు పరమాత్ముడు ఇస్తాడు. ఆయన వచనానుసారం జీవనం కొనసాగించండి. ఎలా అంటే పరమాత్ముడు ఎలాగైతే చెప్పాడో, చెడి చోచ్ భరలే గయి నదీ నగట్టో నీర్ దాన్ దుయే ధన్ గటే నహీ యూं कह रहे साहब కబీర్. పరమాత్ముడు తన సంతకం చేస్తున్నాడు. ఈ వాడిని చెబుతూ కబీర్ సాహెబ్ అంటున్నారు, దానం చేసినంత మాత్రాన ధనం తరిగిపోదు. ఇది నియమం ఈశ్వరునిది, పరమేశ్వరునిది. ఇంకా అర్హులైన వారికి దానం చేస్తే గురు బిన్ మాలా ఫేరతే గురు బిన్ దేతే దాన్ गुरु बिन दोनों निष्फल है थे पूछो वेद पुराण दे दे को हर देता है जहां तहां से आड़ अण देवा मांगत फिरो फिर साहिब सुहेदाका. ఇంకా పరమాత్ముడు ఒక పాత్రను ధరించి చూపించారు మనకు. కే సాయి ఇతనా దీజియో జిస్మ కుటుంబ సమావే. ఒక సాలె వ్యక్తి, బట్టలు నేసే వ్యక్తి ఉదయం నుండి సాయంత్రం వరకు కొన్ని సన్నని దారాలను ఒక్కటిగా చేసి ఆ దారాలతో వస్త్రాలను నేస్తాడు. ఒక్క రోజులో అతి కష్టం మీద 5 అడుగులు 10 అడుగుల వస్త్రాన్ని నేయగలడు. 5 అడుగులు, 4 అడుగులు పొడవైన 100 అడుగుల దారాలతో బట్టలు నేయాలి. దారపు కండెలు చేసేవారు. అది వారం రోజుల్లో పూర్తవుతుంది. ఆ కష్టానికి లభించిన ఫలాన్ని పరమాత్ముడు దానిలో కొంత భాగంతో తన కుటుంబానికి అవసరమైన ఆహార సామగ్రిని తెచ్చేవారు. ఇంకా మిగిలిన భాగాన్ని సత్సంగానికి, అన్న సంతర్పణకు వినియోగించేవారు. ఈ ప్రకారంగా పరమాత్ముడు మనకు ఉదాహరణ ఇస్తున్నాడు. ఈ లోకంలో మీరు భగవంతుని భక్తి తప్పక ఆచరించండి. పూర్ణ సంతు నుండి జ్ఞానం ప్రాప్తించుకొని అప్పుడు పరమాత్ముడు మళ్ళీ యాక్షన్లోకి వస్తాడు. ఇంకా ఈ ఫార్ములాని అనుసరించినా మీరు సఫలం కాలేరు. ఎందుకంటే మీతో పాటు కాలుడు ఉంటాడు, ఈ మనస్సు. ఇంకా మీకు కేవలం వర్క్ డన్ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ వర్క్ కంటే వేరేది దొరుకుతుంది మీకు. అదృష్టాన్ని మించింది ఇస్తాడు పరమాత్ముడు. ఎందుకంటే మనం పరమాత్మని ఏదీ అడగలేదు. కేవలం మా భక్తి నిశ్చలంగా ఉండాలి. ఇంకా అవసరమైన వస్తువుల కొరత ఉండకూడదు. ఈ మాత్రం చాలు. ఇప్పుడు ఎలా అంటే ఒక ఆయన అనుకుంటాడు తన పిల్లలకి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. ఒక పెద్దాయన ఉండేవాడు, సేట్, ధనవంతుడు. అతడు తన గుమాస్తాలతో ఒకరోజు తన టోటల్ సంపద యొక్క తన మొత్తం సంపదను టోటల్ చేయించాడు. ఎంత సంపద ఉంటుంది అని. వారన్నారు ఇంత ఉంటుంది. నా ఎన్ని తరాలు దీనిని అనుభవించగలరు? వారన్నారు, అయ్యా 5 తరాలు కూర్చొని తినేంత సంపద ఉన్నది. మీ దగ్గర అంత ధనం ఉంది. అరే భలేవాడివే, 6వ తరం ఏం తింటుంది? ఆ 6వ తరం ఏం తింటుంది? ఏదైనా మార్గం చెప్పు. వారన్నారు, సాధు సంతులు చెప్పగలరు. వారి సత్సంగాలను వినండి. సత్సంగంలో ఏం చెప్పాడంటే దానం చెయ్యండి. ధనం కావాలంటే దానం చెయ్యండి. ఇంకా దానం వల్ల ధనం రెట్టింపు అవుతుంది. దానంలో ఎలాగైతే సాధు సంతు భక్తులకు చేసే దానం అధిక లాభాన్ని ఇస్తుందో, ఇక్కడైతే సాధు సంతు భక్తులు వస్తుంటారు. అసలైన భక్తులు ఇక్కడికి వస్తారు. అయినా కొంతమంది పరమాత్మని నామాన్ని జపిస్తూ అడవుల్లో కుటీరాల్లో ఉండేవారు సాధువు భక్తులు.
వారు పూర్వ సంస్కారాన్ని కలిగి ఉంటారు. అది వీరిని ప్రేరేపిస్తుంది కూర్చొని రామనామాన్ని జపించేందుకు. కానీ భవిష్యత్తు యొక్క ఛార్జర్ వారి వద్ద లేదు. పూర్వజన్మ సుకృతం వారి వద్ద నిండుగా ఉన్నది. దీని కారణంగా ప్రేరితులై ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అడవుల్లో కూర్చొని లేదా ఎక్కడైనా ఏదైనా సాధన చేస్తున్నారు. అంటే వారి పూర్వపుణ్య ఫలితం వలన ఆశీర్వదించిన వారికి లాభం జరుగుతుంది. వీరికి భుక్తి గడుస్తుంది. ఇలా నడిచేది వీరి జీవిక. పూర్వం ఒక సాధువు ఉండేవాడు. అతడు జ్ఞాని, భక్తుడు. తన భార్యతో కలిసి ఉండేవాడు. అక్కడ ఉండేవారు. వీరికి తెలుసు వారు భక్తులు. శెట్టిగారి యొక్క సేటుగారు ఏం చేశారంటే, అంటే శెట్టిగారు తన గుమాస్తాలను పిలిచి, నౌకరులను వెంటబెట్టుకొని, మన పరిసరాల్లో సాధు సంతులు ఎవరైతే ఉన్నారో వారికి రొట్టెల పిండి ఇవ్వండి. ఎవరికైనా వారు ఏది కావాలంటే అది బియ్యము, ఉప్పులు, పప్పులు ఇవ్వండి. అలా ఇచ్చుకుంటూ వస్తూ ఈ భక్తుని దగ్గరికి వచ్చారు. ఏమన్నారంటే, "భక్తుడా, మా శెట్టిగారు మీకు స్వయం పాకం ఇచ్చి రమ్మన్నారు. అంటే బియ్యము, పిండి, ఉప్పు, పప్పు మొదలైనవి అంటే సరుకులు మీరు తీసుకోండి." అప్పుడు ఆ సాధువు తన భార్యతో అన్నాడు, "చూడు, ఎన్ని సరుకులు మన దగ్గర ఉన్నాయో." ఆవిడన్నది, "సాయంత్రం వరకు మనకు సరిపోనుంది." సాయంత్రానికి ఉంది కదా! సరే. ఆయన అన్నాడు, "మేము తీసుకోము. మా దగ్గర సాయంత్రానికి సరిపడే సరుకులున్నాయి." గుమాస్తా అన్నాడు, "పోనీ రేపు తినండి." సాధువు అన్నాడు, "రేపటి సంగతి రేపు చూసుకుంటాము. ఇప్పటికైతే ఇవి మాకొద్దు." ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ వాడు తీసుకోలేదు కాబట్టి వెనక్కి తీసుకొచ్చాడు. శెట్టిగారు ఏమడిగారంటే, "నువ్వెందుకు వెనక్కి తీసుకొచ్చావు? ఇంకొకరున్నారక్కడ. నేనందరిని లెక్కగట్టే ఇచ్చాను." దానికేమన్నాడంటే, "అయ్యా! అతను తీసుకోలేదు." "ఎందుకు తీసుకోలేదు?" "ఎందుకంటే సాధువు అన్నాడు, సాయంత్రానికి మాకుంది. రేపటికి భగవంతుడిస్తాడు. తనంతట తానే ఇస్తాడు. మేమెంత మాత్రం టెన్షన్ పడం." ఇప్పుడు ఆ శెట్టిగారికి బుర్ర తిరగటం మొదలుపెట్టింది. నేను ఆరో తరం గురించి గూడా ఆలోచిస్తుంటే ఈయనేంటి పొద్దుంది పరమాత్మనిపై వేశాడు. సేటు స్వయంగా సాధువు దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు, "మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆకలితో చస్తారు ఆకలితో." సాధువు అన్నాడు, "దేవుని మీద విశ్వాసం లేనివాడే ఆకలితో చస్తాడు. మనకి భగవంతుడు ముందు ముందు ఇస్తూనే ఉంటాడు అనే జ్ఞానం సాధువుకుంది." శెట్టిగారిని కూర్చోబెట్టుకొని అంటారు, "తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడు మీ గురించి ఎవరు టెన్షన్ పడి చింతించారు?" ఆ! ఈ మాటైతే నిజమే. ఎప్పుడైతే మీరు తల్లి గర్భం నుండి బయటికొచ్చారో, మీకు దంతాలు లేవు. మీరు రొట్టెలు, అన్నము తినలేరు. ఇంతకుముందు మీ తల్లి స్తనాల్లో పాలు లేవు. పాలు లేవు. బయటికొచ్చిన తర్వాత భగవంతుడు మీ గురించి ఎంత ఆలోచించాడు. మీకు అమృతం లాంటి పాలిచ్చాడు. ఇంకా నువ్విప్పుడు ఆరో తరానికి యజమానవుతున్నావా? నీ బుద్ధి భ్రష్టు పట్టింది శెట్టిగారు. గాడిద యోనిలోకి పోతావు. నేనేం చేయను చావొచ్చి పడింది నాకు. అవును, చెత్తంతా పోగేసుకున్నావన్నాడు సాధువు. మీరు పాపానికి భాగస్వాములు, అనుభవించేది ముందు తరం. వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని తెచ్చుకుంటారు. నీ భరోసా అవసరం లేదు. ఓరి దేవుడా! నేనేం చేయను. చేసేదేం లేదు. పంచిపెట్టు. దాన ధర్మాలు చెయ్యి. ప్రాణం మిగులుతుంది. అయితే శెట్టిగారు సంతర్పణ మొదలుపెట్టారు. నీ ధనం కూడా స్థిరంగా మిగులుతుంది. అయితే చెప్పదలుచుకున్న భావం ఏంటంటే పుణ్యాత్ములారా, మనం ఎంతో పెద్ద పెద్ద లెక్కలు వేసుకొని కూర్చుంటామో క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, అంత్యకాలంలో మీరు ఈ స్థితికి రావాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఏ స్పీడ్‌తో వెడుతున్నారో దానికి అంతం లేదు. ఇప్పుడు ఒకని దగ్గర ఒక ప్లాట్ ఉంది. వీలైతే ఇంకొక ప్లాట్ తీసుకుంటాడు. మరికొంచెం వీలైతే మరొక ప్లాట్ తీసుకుంటాడు. అక్కడ రేట్లు బాగా పెరుగుతాయని. ఇంకా వెసులుబాటు కుదిరితే నాలుగో ప్లాట్ తీసుకోవాలనుకుంటాడు ఇంకో నగరంలో. అంతలో మరణిస్తాడు. ఇంకా కుక్కగా పుట్టి అక్కడక్కడే తిరుగుతుంటాడు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 101% నిజం. అంటే ఆఖరి క్షణంలో ఒంటరిగా వెడుతున్నప్పుడు అప్పుడు ఏడుస్తావు నువ్వు. నా దగ్గర ఏమీ లేదు. నాతో ఎవరూ నడవటం లేదు. ఏమిటిది? ఏం జరుగుతుంది? పరమాత్ముడు అంటున్నాడు, నీకు రోజూ చెబుతున్నాడు. ప్రతిదినం చెబుతూనే ఉన్నాను. నీకు తోడుగా నడిచేవాడెవరూ లేరు. నీకు తోడుగా నేనున్నాను. నీవు నన్ను మరచితివి. ఇక్కడ నీ సంస్కారం పిల్లలది.
కుటుంబానిది, తల్లిదండ్రులది, అన్నా చెల్లెలది, భార్యాభర్తలది కూడా నేనే సెట్ చేస్తాను, చక్కదిద్దుతాను. అయితే ఈ నీ సంస్కారాన్ని పద్ధతిగా సరిచేస్తాను. ఎవరైతే నా శరణు చేరతారో ఇంకా మళ్ళీ ఇక అందరికీ మోక్షాన్నిస్తాను. अब कहते हैं कह कबीर शरण गह मेरी वो రక్ష జల్తల్కి. దాసుడు మీకు ఒకరోజు చెప్పియున్నాడు. ఒక తల్లి తన మనవడిని వెంటబెట్టుకొచ్చి ఇక్కడ నిలబడింది. నెలంన్నర క్రితం. ఆ పిల్లవాడి వయస్సు దాదాపు 1, 1.5 సంవత్సరం ఉంటుంది. ఆవిడేం చెప్పింది, ఒక బకెట్ ఉంది. ఆ బకెట్ మీద ఈ పిల్లవాడు ఎక్కాడు. అంటే అది ఆ బకెట్‌లో నిండా నీళ్లున్నాయి. తలకిందులుగా ఆ బకెట్‌లోకి పడిపోయాడు. ఇంక మేము ఏదో మాట్లాడుకుంటున్నాము, పనిలో ఉన్నాము. 4 గంటలు గడిచిన తర్వాత చూస్తే ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. మేము, మా కుటుంబం, నా కూతురు, అల్లుడు సత్సంగం వింటూ ఉండేవాళ్ళు కానీ నామదీక్ష తీసుకోవడం లేదు. ఇంకా భక్తులకు జరిగిన చమత్కారాలు, లీలలు విని వారు చలించిపోయేవారు. అయితే ఆ రోజు ఆ పిల్లవాని తండ్రి ఆక్రోశిస్తూ భగవంతుడున్నాడని అందరూ అంటున్నారు. భూమి మీద భగవంతుడున్నట్లయితే నా కొడుకు బతకాలని సవాలు విసిరాడు. 4 గంటల పాటు తలకిందులుగా నీళ్లల్లో ఉన్న పిల్లవాడికి మళ్ళీ శ్వాస ఆడుతుందనే నమ్మకం లేదు. చాలాసేపు బయటికి తీసి ఉంచారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడి తండ్రి వచ్చి అలా ఆక్రోశించాక 2 క్షణాల్లో ఆ పిల్లవాడు వెక్కిళ్ళు పెట్టి కళ్ళు తెరిచాడు. బోయ్ సద్గురుదేవ్. అయితే ఈ విశ్వంలో నేడు తత్వదర్శి సంత్ ఈ రాంపాల్ దాస్, హిసార్ జిల్లా, హర్యానా. ఇప్పుడిక మీరు ఏ భ్రమల్లోనూ ఉండకండి. చూడండి, ఒక ₹1000 నోటు ఉంది. దాని మీద రాసిందేంటంటే, నేను వినియోగదారునికి ఒక ₹1000 ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈ దాసుడు రాసివ్వలేడు కానీ చెప్పగలడు. నేను ఉపాసకునికి సర్వసుఖాలు ఇంకా మొత్తం కంప్లీట్ మోక్షాన్నిస్తారని వాగ్దానం చేస్తాను ఎవరైతే నియమంగా ఉంటారో. ఇప్పుడు మీకు తత్వజ్ఞానం, యథార్థమైన భక్తి, మంత్ర సమాధానాలు దొరికాయి. ఈ దాసుని వద్ద ఉంది. వచ్చి ఆత్మకళ్యాణం చేసుకోండి. దాసుడు మీకోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. భగవంతుని బిరలైన మీరు భవసాగరాన్ని దాటేస్తారు. సమాచారం కోసం జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి ద్వారా వ్రాయబడిన పవిత్ర పుస్తకాలు: జ్ఞానగంగ, జీవించు మార్గం, గీతా ని జ్ఞాన అమృతం, అంధ శ్రద్ధా భక్తి, ప్రమాదం ఈ ప్రాణానికి పూర్తి ఉచితంగా పొందండి. మీ పేరు, పూర్తి చిరునామా మాకు వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నంబర్ 9704301709.